అభివృద్ధి కావాలో లేక విధ్వంసం కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు విధ్వంసం చేశాయని ఆరోపించారు ఆయన. స్మార్ట్ సిటీ మంజూరు చేయించి నగరాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేయిస్తే కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం బాధాకరమని కార్పొరేటర్లను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది కార్పొరేటర్లు పార్టీని వీడడం వల్ల బీఆర్ఎస్ కు పెద్దగా నష్టమేమీ లేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా నగర అధ్యక్షులు జీబీఆర్ చల్లా హరిశంకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడిచిందని, దీంతోనే 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుందో అర్థమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. వ్యవసాయం, విద్యుత్తు, సాగునీటి పారుదల తదితర రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. గత 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో వారి డివిజన్లలో బీఆర్ఎస్కు మెజార్టీ రాలేదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ వారికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం మీద వచ్చింది అని అంటున్నారు. చాలామంది మర్చిపోవద్దు, ఇది 6వ మాసం, కొత్త ప్రభుత్వం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం కాదు. 6 మాసాలు యాటికి 5 నుండి 6 మాసాల్లో పడ్డాం. 6 మాసాల అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల మొదటి 6 మాసాలే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దశ దిశ వచ్చే పరిపాలన ఎట్లుండాలనేది ఈ మొదటి 6 నెలల్లో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇచ్చిందంటే, మీరు దగాకు గురిగాక తప్పదు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పిండు, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేను మోసం చేస్తా అని చెప్పిండు. నేనేం తప్పు పని చేస్తా? పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేసేటోను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేటోను కదా. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా అభ్యర్థికి ఉంటుంది, ఇప్పుడు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది, ఆయన గెలవాలని చెప్పి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు బలాన్ని ఇచ్చారు. అన్న నీ ఎంబడి ఉన్నాం, మీకేం కాదు, మేము కష్టపడతాం, ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు, సరే పార్టీలు ఎన్నికలు లేని సందర్భంలో అటు ఇటు పోతారు, వస్తారు, చేస్తారు, అది వేరే విషయం. ఏదేమైనప్పుడు కూడా నాకు బాధ కలిగించినందుకు నేనైతే బాధపడుతున్నా. కంపల్సరిగా మా కార్పొరేటర్ మిత్రులకి ఈ టైంలో నన్ను ఎన్నికల సందర్భంలో వదిలిపెట్టుకోవడానికి, ఎందుకంటే ఉన్నది చెప్తాను నేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ గంపగుత్త కొనుక్కున్నది. అంతో ఇంతో కొంచెం రూలింగ్ గవర్నమెంట్ కదా, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లు పడుతుండే, కానీ ఇవి ఏమైనా ఆయన మొత్తం అయినట్టే వీళ్ళు వాళ్ళ. ఎందుకంటే 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్కి ఓటేయమని చెప్పి తిరిగిన నాయకులు నిన్న పొద్దున వరకు ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ పట్టుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఉంటాయా? ప్రజలు ఏమనుకుంటారు తెలియదా? 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఇవాళ పొద్దున కంట వేసుకొని చేయకూడదు ఏమంటే ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు, చూసిర్రా మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న మేమే, ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చిర్రు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాండ్రు, కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు, కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడలా మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గిందో ఇప్పుడు వెళ్తుంది. మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18, 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరో ఇప్పుడు ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి. ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పడడము, ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలలో నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నేతలు. బ్యాంక్ కాలనీలో ఆదిత్య ఎలైట్ 2 అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ జంగిలి సాగర్, మేడి మహేష్, సత్యనారాయణరావు, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు,
గండ్ర రఘునాథరావు, డాక్టర్ బిఎన్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ లో బిల్లు ఎవడు పెట్టాలి? 272 సీట్ల గల శక్తి ఉన్నవాడు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఈ పార్టీ అయితే పనికిరాని పార్టీ అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడింది. కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలైతే 2004లో మేము 5 పేరం ఢిల్లీకి గులాబీ జెండా. మీరు ఇక్కడ కేసీఆర్ గారు గెలిపించారు. నేను పక్క జిల్లాలో నేను గెలిచిన, నరేంద్ర గారు పక్క జిల్లాలో గెలిచారు, మధుసూదన్ రెడ్డి గారు ఆదిలాబాద్ లో గెలిచారు, రవీందర్ నాయక్ గారు వరంగల్లో గెలిచారు. 5 పేరం పార్లమెంట్ 32 రాజకీయ పార్టీలు ఒప్పించినాం, బీజేపీని ఒప్పించినాం, కాంగ్రెస్ పార్టీని ఒప్పించినాం, కమ్యూనిస్ట్ పార్టీని వద్దను ఒప్పించినాం, బిఎస్పీని ఒప్పించినాం, డిఎంకేని ఒప్పించినాం. ఇట్లా దేశంలో చాలా పార్టీ లాలూ ప్రసాద్ గారు ఒప్పించినాం. ఇవన్నీ ఒప్పించి లేఖ రాష్ట్రంపై ప్రణబ్ ముఖర్జీ గారికి అప్పచెప్పినాం. 2014 ముందు కరీంనగర్ నగరం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ కరీంనగర్ రావన్నా అనే పరిస్థితి వచ్చింది. 2014లో ఆశిస్తున్న నాకు ఎమ్మెల్యే కల్పించింది, వినోద్ కుమార్ గారిని ఎంపీ కల్పించింది. 2014-18 సంవత్సరంలో జరిగిన అభివృద్ధి 40-50 సంవత్సరం జరగలేదు, రాబోయే 40-50 సంవత్సరం జరగదు. ఇక ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఉన్నాయి. ఈ డిమార్ట్ రోడ్ కావాలి, ఎంత 5 కోట్లు, ఎక్కడున్నాయి పైసలు మాట్లాడదా, అట్ట పట్టుకొచ్చు ఇట్లా పట్టుకొచ్చు ఇట్లా పట్టుకొచ్చు. కానీ కరీంనగర్లో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ మట్టి లేని రోడ్డు తీసుకొచ్చాం. కరీంనగర్ విలువ పెంచినాం, ప్రయోజనాలు పెంచినాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావు అంటే ఆ రోజు తన ఎంబడి ఉండి కేంద్ర ప్రభుత్వం మన స్మార్ట్ సిటీ తీసుకొచ్చుకున్నాం అని సీఎం గారితో ఒప్పించుకొని పోంగల్ వెంకయ్యనాయుడు రిజెక్టెడ్ అన్నాడు. అది అక్కడ రిజెక్ట్ సారని ఆ రోజు మన తన బీజేపీ ఎంపీ కాదు కదా, టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ మంత్రివర్యులు వెంకయ్యనాయుడు ఉన్నాడు, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ఎంపీని ఆహ్వానించలే, కానీ అక్కడ తన తీసుకొచ్చిన వాల్యుబుల్ పాయింట్ ఉన్నది. ఈ నగరానికి ఎందుకోసం మీరు స్మార్ట్ సిటీ ఇవ్వాలని చెప్పి ఫైట్ చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? మరి కరీంనగర్ నగరం అభివృద్ధి కావాలన్నా, కరీంనగర్ నగరం చరిత్ర మారాలన్నా, కరీంనగర్ నగరం ఒక గొప్ప నగరంగా అన్ని రకాలుగా వసతులతోటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మరి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. వినోద్ కుమార్ గారు గెలిస్తే కరీంనగర్కు లాభం జరుగుతుంది, కరీంనగర్ జిల్లాకు లాభం జరుగుతుంది, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి లాభం జరుగుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని అభిప్రాయాలున్నా అవన్నీ పక్కన పెట్టి కరీంనగర్ నగరం అభివృద్ధి, కరీంనగర్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం మనసులో ఉంచుకొని వినోద్ కుమార్ గారిని గెలిపించినట్టయితే తప్పకుండా కూడా కరీంనగర్ ఇంకా గొప్ప నగరంగా మారే అవకాశం ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విజ్ఞులు, మేధావులు, ప్రతి విషయం తెలిసిన వాళ్ళు, మీరు ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పేటువంటి శక్తి, నాయకత్వం పట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా అనుకున్నట్టయితే వినోద్ కుమార్ గారి గెలుపును ఎవరు కూడా ఆపలేరు. వినోద్ కుమార్ గారి గెలుపు వల్ల కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక పెద్ద